సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శ్రీరాముని యొక్క దివ్య చరిత్రను మనం మన వైపు అంతర్ముఖమైనటువంటి భావనతో ఆలోచన చేసి అవగాహన చేసుకోవడం కోసమే మనం ఆధ్యాత్మ రామాయణం లోపల ప్రవేశించాం. అనేక రకాలుగా మనకు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భోజనం కావాలి. స్థూల శరీరానికి అన్నపానీయాదులు స్వీకరిస్తాం. సూక్ష్మ శరీరానికి భక్తి అనేటువంటి భోజనం కావాలి. కారణ శరీరము జ్ఞానం చేత ప్రకాశాత్మకమై తన యొక్క స్వరూపమేవో తెలుసుకుంటుంది కాబట్టి ఆ జ్ఞానం ప్రసాదింపబడాలి. ఇవన్నీ కూడా మనం ఎట్లా స్థూల శరీరానికి ఏదో ఇస్తూనే ఉంటాం, అది మనకు తెలిసినటువంటి విద్య. ఆ తర్వాత సూక్ష్మ శరీరానికి భక్తి అనేటువంటిది తప్పకుండా కావాలి. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు క్రమంగా వాటి యొక్క సత్య స్వరూపం తెలిసిన తర్వాత అవి దేని నుంచి ఉద్భవించాయో దాని లోపట్నే అంతర్లీనమైపోతాయి. అది తెలిసేంత వరకు ఇవి గట్టిగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటాయి. మనకు అటువంటి ఆధ్యాత్మిక విషయ ప్రబోధకరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొని నాతో పాటు తెలుసుకుంటూ పయనిస్తున్నటువంటి ప్రియమైన ఆత్మీయ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మీరు ఏమైనా విషయాలు అడగదలుచుకున్న విషయాలు ఉంటే ఇప్పుడు కొన్ని అడగండి. ఆ తర్వాత మళ్ళీ మనం ముందుకు సాగుదాం. మీరు నిన్న జరిగినటువంటి అంశాలని గురించి మీరు మాట్లాడిన తర్వాత మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గురుగారు నిన్న జరిగింది కొంచెం ఒకసారి చెప్పండి గురుగారు. నిన్న నెట్ పని చేయలేదండి, వినలేదు. గురుగారు, శివపార్వతుల సంవాదం అంటే ఏ సమయంలో జరిగింది, అంటే ఏ సందర్భంలో జరిగింది ఈ రామాయణం గురించి? రామాయణం గురించి ఏ సందర్భం అని అంటున్నారు? అంటే వారిద్దరూ దాని మీద సంభాషించుకోవడానికి శ్రీరామ చరిత్ర లోకంలో ఇంత పరివ్యాప్తమైన తర్వాత పార్వతీదేవికి కొన్ని సందేహాలు, అంటే పార్వతీదేవి సందేహాలు కాదు, లోకం యొక్క సందేహాలు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతూ ఉంది. శ్రీరాముడు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, అంత జ్ఞాని, అంత పరమాత్మ స్వరూపం, అంటే ఆయన మనలాగే ఎందుకు విలపించాడు? సీతాదేవి కోసం ఎందుకు వెతుకులాడాడు? మరి ఆత్మస్వరూపునికి ఇవన్నీ ఎందుకుంటాయి? మామూలు మనిషిలాగా బాధరాబందీలు ఎందుకుంటాయి? ఈ విషయాలన్నీ నాకు వివరించి చెప్పండి అని చెప్పేసి పార్వతీదేవి అడిగిందన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి సంశయాల్ని మనం అడగలేకపోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా అమ్మవారు అడిగింది. అంటే ఆమెకు తెలియక అని కాదు, మనం తెలుసుకోవడానికి ఈ విధమైనటువంటి ఒక ఏర్పాటు జరిగింది ఆ కాలంలో. పార్వతీదేవి అడిగినందుకు కూడా పరమశివుడు చెప్తున్నాడు, పరబ్రహ్మమైన శ్రీరాముడు పరబ్రహ్మం అయినప్పటికీ కూడా తన శక్తి చేత, అంటే తన మాయ చేత తానే కప్పబడి, అంటే ఇప్పుడు శ్రీరాముడు మనము అందరము అనుకోండి, మనము తెలుసుకోవడానికి దాగుడు మూతలాడుతున్నాము. ఈ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచంలో మనం మన యొక్క
స్థితిని తెలుసుకోవడానికి మనం వెతుకుతున్నాం, కానీ వెతుకుతున్నాం అనే అటువంటి సంగతి మనకు స్పృహ లేదు. ఆ స్పృహను కలిగించడానికి అధ్యాత్మ రామాయణము పార్వతీదేవి ప్రశ్నించడం ద్వారా పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు అన్నట్టు. ఇది అంశం. ఇంకా ఏమైనా సమయం ఎప్పుడు అది అని మనం చెప్పలేము ఆ సమయాన్ని గురించి. ఇది ఒక ప్రశ్న ఉద్భవించినటువంటి సమయం. ఆ సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇంకా ఏమైనా అడగాలంటే అడగండి. మీతో పాటు నేను కూడా తెలుసుకుంటూనే ఉన్నాను, తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం మనం అందరం కూడా. తెలిసిన తర్వాత ఇక మాట్లాడేది ఏమి ఉండదు. నేను తెలుసుకున్నా, నాకు తెలుసు అని చెప్పిన తర్వాత ఇక మాట్లాడేది ఏమీ ఉండదు. మాటలు అక్కడితో అయిపోతాయి. మాటలో ఏదైనా మాట మనం బయటికి మాట్లాడినామంటే అది ద్వైతము. దానిలోంచి అనేకమైనటువంటి తికమకలు ఉద్భవిస్తాయి. మరి మనకు తెలుసు అని ఎవరైతే చెప్తారో, తెలుసు అని చెప్పడానికి ఏమీ ఉండదు అక్కడ. తెలుసు అని చెప్పేవాడు ఒకడు ఉండడు. తెలుసు అనేటువంటి విషయాన్ని మౌనంలోనే అది పరిసమాప్తం అయిపోతుంది. తెలుసుకోవడం ప్రయత్నం, సాధన అనేది మనం ఇంటికి చేరేంత వరకు మన ప్రయాణం సాగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా మంచం పైన పడుకోవడము, లేకపోతే కుర్చీలో కూర్చోవడము, ఇంట్లో హాయిగా సేద తీర్చుకుంటూ ఉంటాం. మనం మన స్వరూప సేకరణ కోసం, మనను మనం సేకరించుకోవడం కోసమే ఇది ఒక దేహం ఆధారభూతంగా మనకు లభించింది. అది అవసరం లేకపోతే ఈ దేహం అవసరం లేదు. మనం నది దాటాలనుకున్న వాడికే పడవ కావాలి, కానీ ఎక్కడో వైపు ఆ అవతల తీరం చేరుకున్నటువంటి వానికి అవసరం లేదు. మాట్లాడండి, మీరు మాట్లాడుతుంటే మరి కథ వృత్తాంతంలో పడికి వెళ్ళిపోదాం. జై శ్రీమన్నారాయణ గురువు గారు. నిన్న శోభా గారు అడిగారు, తర్వాత ప్రసాద్ గారు కూడా అడిగారు గురువు గారు, ఈ గోరఖ్పూర్ వాళ్ళది బుక్ అన్నారు. అంటే అమెజాన్ లో 2 రకాల పుస్తకాలు ఉన్నాయి, ఎవరైనా కొనుక్కుంటే ఒకసారి 845 ఆ కోడ్ అదేనా అని ఒక్కసారి క్లారిఫై చేసుకోవడానికి గురువు గారు. అట్లాగా. ఇప్పుడు దీనిపైన కోడ్ అయితే అదే ఇచ్చారమ్మా, మీకు చూపిస్తాను చూడండి. వెనకాల ఏముంది, వెనకాల పిక్చర్ గురువు గారు, అంటే 2 పుస్తకాలు ఉన్నాయి. హనుమంతుల వారిది ఉందా గురువు గారు వెనకాల? ఎస్, ఓకే గురువు గారు, జస్ట్ టు క్లారిఫై. థ్యాంక్ యూ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా, ప్రారంభం చేసుకుందామా? ప్రారంభించండి గురువు. సీత గురించి శ్రీరాముడు ఎందుకు విలపించాడు? ఒకవేళ అతడు ఆత్మజ్ఞానము లేనివాడైనా మనతో సమానుడే కదా, అన్యులతో సమానుడే కదా, ఇతర సామాన్య జనులతో సమానుడే కదా, అతన్ని పూజించవలసినటువంటి అవసరమే ఉంది. ఇంకా మనం ఈ విషయంలో ఏం చెప్తారు నాకు అని చెప్పేసి పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది. అంటే స్వామి చెప్తున్నాడు, ధన్యాసి భక్తాసి పరాత్మనస్త్వం యజ్ఞాతుమిచ్చాతవరామతత్వం పురాణకేనాప్య అభిచోదితోహం వక్తుం రహస్యం పరమం నిగూఢం. దేవి, నీవు ధన్యురాలవు. శ్రీరామతత్వం ఎరుగవలనను కోరిక కలిగిన నీవు పరమాత్మునికి పరమ భక్తురాలవు. శ్రీరాముని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నావు. మళ్ళీ మనం కొన్ని అంశాల లోపల మనం పొరపాటు మాత్రం పడకూడదండి. మళ్ళీ చెప్తున్నాను. పార్వతీదేవి అడిగింది, నువ్వు పరమ భక్తురాలవని శివుడు అన్నాడు. రాముని భక్తుణ్ణి అని చెప్పాడు. అయితే దాన్ని అనుసరించి శివకేశవుల్లో భేదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి ఈ పురాణ మహాసాగరం లోపల ఎన్నోసార్లు శివుని గురించి, విష్ణువుని గురించి, శివుడు వాళ్ళు
ప్రస్తుతించుకున్నటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకునేటువంటి అంశంపైనే మనం ప్రాధాన్యత ఉంచాలి అనేటువంటి విషయాన్ని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఇంతకు ముందు ఈ పరమ నిగూఢ రహస్యాన్ని వర్ణింపుడని ప్రేరణ ఇచ్చిన వారెవరూ లేరు. మహామునులు, జ్ఞానులు, ఇంకా చాలా మంది ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రశ్నలు నన్ను వేశారు, ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. కానీ ఓ పార్వతి, నువ్వు ధన్యురాలవు. శ్రీరామ చరిత్రను వినాలని అనుకుంటున్నావు. శ్రీరామునికి నమస్కరించి ఆ రామతత్వాన్ని నీకు తెలియజేయడానికి నేను ఉద్యుక్తుడవుతున్నాను. ఆయన పరమాత్మ, ప్రకృతి అతీతుడు, ఆనందఘనుడు, అద్వితీయుడు, పురుషోత్తముడు. ఇది నిశ్చయము నిశ్చయము నిశ్చయము, ముమ్మాటికి నిజము నిజము అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. స్వమాయయా కృష్ణమిదం హి సృష్ట్వా నభోవదంతర్బహిరాస్థితో యః సర్వాంతరస్థోపి నిగూఢ ఆత్మ స్వమాయయా స్పష్టమిదం విచస్తే. అంటే తన యొక్క శక్తి, జ్ఞానము, ప్రభ, మాయ, దీనికి ఏం పేరు పెట్టి పిలవాలి అంటే మాయా అని మనం పిలుస్తున్నాం. సమస్త జగత్తును సృష్టించి దీని లోపల వెలుపల అంతటా ఆకాశం వలె వ్యాపించి ఆత్మరూపములో అందరి అంతఃకరణములలో నుండి తన మాయచే విశ్వమును నడిపించుతున్నాడు. మనకి మంత్రం అంతఃబహిశ్చ తత్సర్వవ్యాప్య నారాయణ స్థితః అనేటువంటి ఒక మంత్రం మనం మంత్రపుష్పంలో చెప్పుకుంటాం. అంతర్బహిశ్చ తత్సర్వవ్యాప్య నారాయణ స్థితః. బయట లోపల అంతా నారాయణునితో పరివ్యాప్తమై ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. బాగా శ్రద్ధగా వినండి. అయితే ఎవరికైనా సందేహం రావచ్చు, లోపల బయట ఉన్నాడు అంటే దేనికి లోపల దేనికి బయట ఉన్నాడు వ్యాపించి అని మనం అనుకోవచ్చు. ఏది అంటే మాయాతత్వంగా మనం భావించేటువంటి అహంకారం. అహం అనే దానికి ఒక గోడలాగా ఉంది. ఆ అహాన్ని తొలగిస్తే అంతా అది నిరావరణమైనటువంటి తత్వం. కాంపౌండ్ గోడ కూలిపోయింది, అంతా కలిసిపోయింది, మైదానం అంతా ఏకమైపోయింది. అట్లా ఈ కాంపౌండ్ అనేది ఒక వాల్, ఒక గోడ పెట్టుకున్న తర్వాత దానికి వెలుపల లోపల అంతా అదే ఉంది. అది ఒక్కటి తీసేస్తే అది మొత్తం అదే ఉంటుంది. అంటే అందుకోసమే మన వాళ్ళు అహంకారాన్ని తొలగించుకోండి, అహంకారాన్ని తొలగించుకోండి. అహం అంటే ఏమిటి? నేను, ఈ నామము, ఈ రూపము, ఈ కులము, ఈ ఊరు, ఈ ప్రాంతము, ఈ భాష, ఈ వ్యక్తులు, ఈ గోత్రము, ఈ జాతి అనేటువంటి అనేకమైనటువంటి అడ్డుగోడలు నిర్మించుకొని దాంట్లో మనము హాయిగా బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచనతో ఉంటాం. దాన్నే అహం అని అంటారు. ప్రతి ఒక్కడు నేను చేశాను, నేను చూశాను, నా వల్లనే జరిగింది అనేటువంటివి ఇవన్నీ చెప్తూ ఉంటాం. అది ఆ నేను అనేటువంటి దాన్ని వాడు ఏం చేస్తా అంటే గిరి గీసుకుంటాడు. ఇది నేను అంటే ఏమిటి? నేను ఈ ఆకారాన్ని, ఈ గృహానికి సంబంధించిన వాడిని, ఈ పార్టీకి సంబంధించిన వాడిని, ఈ కులానికి సంబంధించిన వాడు, ఏ దాంతో సంబంధం కలుపుకొని వాడు కొన్ని గీతలు గీసుకుంటాడు, కొన్ని తన చుట్టూ కొన్ని పరిధులు నిర్మించుకుంటాడు అజ్ఞానవశాత్తు. అంటే ఆ పరిధుల వల్ల ఏమవుతున్నాడు అంటే వాడు పరిమితుడు అవుతున్నాడు. పరిమితుడు కావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పరిమితత్వానికి బయట లోపల అంతా పరమేశ్వరుడే ఉన్నాడు అనేటువంటి తెలుసుకునే జ్ఞానము కోసం యత్నం చేస్తాడు వాడు. చేసిన తర్వాత చేస్తూ ఉన్నటువంటి వాడికి ఒకానొక కాలం లోపల తను గీసుకున్న గీతలన్నీ, పరిధులన్నీ చెరిపేసి అంతా ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని వాడు దర్శించగలుగుతాడు. అప్పుడు ఎవడు? సాధకుడు. ఎవడైతే బయట ఏమిటి, లోపట ఏమిటి, తానంటే ఏమిటి అనేటువంటి ఆలోచన చేసిన వాడు. చేయనివాడు అట్లే అడ్డుగోడ వాడి గట్టి పునాదుల మీద నిర్మించుకుని ఆ గోడనే వాడు ఆశ్రయించుకుని ఆ పరిధుల లోపటనే వాడు జీవిస్తూ ఆ పరిధుల యొక్క కర్మఫలాల్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తూ ఇంకా ఇట్లా కొనసాగుతూ ఉంటుంది వాడు కూడా ఒకనాడు దీంట్లో బడికి రావాల్సినటువంటి వాడే. దీంట్లో విలీనం అయిపోయిన తర్వాత నేను అనే ప్రత్యేకతకు తావులేదు.
ఒక జలబిందువు బయట ఉన్నంతసేపు నేను అని అంటుంది, సముద్రంలో పడిపోయిన తర్వాత నేను అని చూపడానికి అది ఎక్కడా ఉండదు. అదంతా కూడా దాంట్లో విలీనమైపోతుంది. ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి అమితమైనటువంటి ఉత్సాహం చూపించినటువంటి నువ్వు ధనిరాలవు పార్వతి అని చెప్పేసి పరమేశ్వరుడు అంటున్నాడు. పరమేశ్వరుడు అంటే అదే జ్ఞాన స్వరూపం, అదే అనంత జ్ఞాన సాగరం. ఆయనే రాముని యొక్క తత్వాన్ని గురించి లోకానికి అందజేస్తున్నాడు. నీవు ఎవరి భక్తుడవైతే అదే సర్వస్వము, అదే అనంతము, అదే సత్యము, అదే నిత్యము, అదే శాశ్వతము, అదే అఖండము, అద్వితీయము, అప్రమేయం. ఇప్పుడు రామతత్వాన్ని చెప్తున్నాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ అద్వితీయుడైనటువంటి ఆ పరమేశ్వరుడిని అద్వితీయుడు, పురుషోత్తముడు, ఆనందఘనుడు అనేటువంటి ఆత్మ యొక్క శాశ్వతత్వానికి సంబంధించినటువంటి రీతిలో పేర్కొంటున్నాడు వాటన్నిటి గురించి. అతడే తన మాయా, మనం ఇప్పుడు అనుకున్నట్టు శక్తి, జగత్తును సృష్టించి దీని లోపల వెలుపల అంతటను ఆకాశం వలె వ్యాపించి ఆత్మరూపముతో అందరి అంతఃకరణములలో నుండి తన మాయచే విశ్వమును నడిపించుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఇంతమంది ఉండి ఇన్ని నామరూపాలకు పరిమితమై, ఇంత దేశకాలాల లోపట, ఇన్ని భాషల లోపట, ఇన్ని ప్రాంతాల లోపట పరిమితమై ఉండడం వల్ల లోకంలో వ్యవహార నిమిత్తమై మనము నీవు నేను అని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ప్రపంచం అంతా వ్యవహారం సాగుతూ ఉంది. ఈ వ్యవహారం నిజంగా నడిపే అటువంటిది, దీనికి సాగడానికి మూల కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు అని తెలుసుకున్న తర్వాత ఈ వ్యవహారం ఆగిపోతుంది. అందుకోసమే వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా అని చెప్పేసి మన ఆధ్యాత్మిక పరిభాషలో మనం చెప్పుకుంటున్నాం. వ్యవహారం కోసం ఇవన్నీ ఉంటాయి, నీవు నేను ఉంటాం. మరి అంతా నేనే అనుకున్న తర్వాత నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరిని పిలవాలి, ఒక పేరు ఉంటే ఆ పేరుని పెట్టి పిలుస్తాము. అతనితో వ్యవహారం ఉంటే ఆయన దగ్గర ఏదైనా సంబంధ బాంధవ్యాలు ఉంటే అవన్నీ చేసుకోవడానికి నీవు నేను అని చేసుకుంటాము. జ్ఞానికి ఏముంటుంది? అందుకోసమే ఆయన నిరంతరం ఆనందంలో ఈ దేహం ఉన్నప్పటికీ కూడా అహంకార వర్జితుడై అతడు నిత్యముక్తుడై బాలోన్మత్త పిశాచవత్తని మన దత్తాత్రేయుల వారిని గురించి, జ్ఞాన రూపమైనటువంటి దక్షిణామూర్తిని గురించి ఏ విధంగా చెప్తారో ఆ విధమైనటువంటి స్థితిలో ఉండిపోతారు. ఇక వాళ్ళకి ఏది అక్కర్లేదు, ఏదాంతో వాళ్లకు ఏం పెద్ద సంబంధం లేదు, నిత్యం హసిస్తూనే ఆనందపడుతూనే ఉంటారు. మహాత్ములు ఆ విధంగానే జీవిస్తారు. సత్యం తెలిసేంత వరకు ఈ వ్యవహారము, ఈ లోకము, ఈ పనులు ఇవన్నీ సాగుతూనే ఉండాలి. మనం ఒక మెట్టు పైకి ఎక్కిన తర్వాత ఇంకో మెట్టు నుంచి కాలు తీయవలసి ఉంటుంది. మనకు ఆ మెట్టు దొరకలేదు, ఈ మెట్టు నుంచి తీస్తే ఇది దొరకదు, మనం పడిపోవలసి ఉంటుంది. కాబట్టి ఈ మెట్టు మీద ఉండే, ఈ అహంకారం లోపల ఉండే, ఈ మాయా పరిధి లోపల ఉండే మనం సాధన కొనసాగిస్తూ సిద్ధించిన తర్వాత, మాయా పరిధిని దాటుకొని అవతలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు ఆ ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనేటువంటి తత్వము మనకు అవగాహనకు వస్తుంది. అందుకోసం అజ్ఞానమును ఆవరించిన మనసు గల మూడులు ఇది గుర్తెరుగరు. మరి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేసింది, ఇది ఎక్కడి నుంచి ఆవరించింది అంటే ఇది జగత్ క్రీడా కలాపం. దీని గురించి మనం చెప్పాలంటే దీనికి మూలం ఎక్కడుంది అని తెలుసుకోవాలి అని మనం ప్రయాణం చేస్తే మన జీవితం సరిపోదు. మూలం ఎక్కడ ఉందంటే ఇది భగవద్ లీల. ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల, అప్రమేయ చైతన్యం యొక్క ఆ లీలామయ ప్రపంచం లోపల మనం ఉన్నాము. అందుకోసమే మనం భక్తులం కావాలి, మనం నిరంతర స్మరణ చేయాలి. ఆ స్మరణ ఎందుకోసం చేయాలి అంటే తనను గురించి స్మరిస్తూ స్మరిస్తూ తానుగా మారిపోవడం కోసమే. ఈ పరిమితులన్నింటినీ చెడిపేసి ఆ అపరిమిత అమేయ ఆ తత్వసాగరం లోపలికి ప్రవేశించడానికే ఇవన్నీ చేయవలసి ఉంటుంది. ఎందుకు చేయాలి అని అంటే చెయ్యాలి. అది దాంట్లో అది పొందిన తర్వాత చేయవలసినటువంటి అవసరం ఏది ఉండదు. నియమాలు, కట్టుబాట్లు ఇవన్నీ ఇవేమి ఉండవు. మనకు అమ్మవారి నామాల్లో మనం వింటుంటాం, చాలా మంది మనం తెలుసు, చాలా విషయాలు తెలుసు, కానీ వాటి పట్ల మనం శ్రద్ధ చూపకపోవడం వల్ల అవి మనకు తెలియనట్లే ఉంటాయి. ధర్మాధర్మ వివర్జిత అంటారు అమ్మవారిని. అమ్మకు ధర్మము లేదు, అధర్మము లేదు. అంటే ధర్మస్వరూపిణి అని అన్నము, మళ్ళీ ధర్మాధర్మ వివర్జిత అన్నం, ఇదంతా ఏమిటిది అంటే
మనం ఇక్కడి నుంచి ఆకాశం లోపల ఎంతో దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దిక్కులేవి ఉండవు. ఈ భూమిలో ఉన్నాం కాబట్టి, భూమి పైన ఉన్నాం కాబట్టి, సూర్యుడు ఉదయించే తూర్పు అనుకున్నాం కాబట్టి, తద్వారా ఇతర దిశలన్నీ ఏర్పడ్డాయి, ఇతర మూలలన్నీ ఏర్పడ్డాయి, ఇతరమంతా కూడా ఏర్పడ్డది. అది దాటుకొని వెళ్ళిన తర్వాత ఆ దిశలు లేవు. ఈ బ్రహ్మాండ కటాహానికి మనం నిర్ణయించినటువంటి ఏ పరిమితులు అక్కడ ఏమీ కనిపించవు మనకు. అట్లా ఒక దశ, ఒక స్థాయిలో ఉన్నంత వరకు అన్ని మనం అనుసరించాలి, నియమాలన్నిటిని పాటించాలి. ఒక మొక్క ఎదిగేంత వరకు దానికి రక్షణ కావాలి, దానికి కంచె కావాలి, దానికి ఎరువు కావాలి, దానికి నీరు కావాలి, అన్నీ కావాలి. అది మహావృక్షమైన తర్వాత అది నీడ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. అది అన్ని తానే చేయగలుగుతుంది. దానికి అప్పుడు ఏది తన స్వశక్తి చేత ఆ నీటిని గ్రహించగలుగుతుంది, అన్నీ చేస్తుందన్న. అట్లా మనము మహావృక్షాల్లాగా ఈ జ్ఞానం అంతా మాకు తెలిసిపోయింది, మొన్న పుస్తకం విన్న తర్వాత మాకు చాలా విషయాలు తెలిసినాయని చెప్పేసి మనం కూడా మహావృక్షాలమైనమని చెప్పేసి అనుకునేటువంటి ఆస్కారం, భ్రమలోపడికి పోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి. మనం కొన్ని పరిమితులలో ఉన్నాం కాబట్టి నియమాలన్నీ పాటించాలి. అపరిమితమైన దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ నియమాలన్నీ మనకి ఏవి వర్తించవు. ఇది మీకు ఎంతవరకు ఈ కథ లోపలికి వెళ్ళేంత వరకు ఇది కొంచెం మీరు మననం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఈ విషయాలన్నీ వినే ఉంటారు, చదివే ఉంటారు, తెలిసే ఉంటాయి. కానీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మనం ఒక్కొక్కసారి ఆ తెలిసిన విషయాల్ని మీతో నేను, నాతో మీరు చర్చిస్తే, ముచ్చటించడం వల్ల అవి స్థిరపడిపోతాయి మన లోపల. ఆ సత్యం జ్యోతిర్మయంగా వెలుగుతూ అట్లే ఉంటుంది. లేకపోతే ఇదంతా ఏదో దురవగాహమైనటువంటి విషయం అన్నట్టు ఉంటుంది. అదే చెప్తున్నాడు. అట్టి మూడులు మాయాతీత శుద్ధ బుద్ధ స్వరూపమైన పరమాత్మ యందు కూడా తమ అజ్ఞానమును ఆరోపింతులు. అటువంటి మూర్ఖులు అంటే చాలా పరిధులు తక్కువగా గీసుకున్నటువంటి వాళ్ళు, చాలా తనకు దగ్గరగా గీసుకున్నటువంటి గిరి గీసుకొని బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్లకు తమ అజ్ఞానం అంతా కూడా పరమాత్మలో ఆరోపిస్తూ ఉంటారు. ఒకడు దేవుడు లేడంటాడు, దేవుడు ఎందుకోసం ఏడ్చాడంటాడు, దేవుడు ఎందుకోసం అడవులకు వెళ్ళాడు. అది ఆ తత్వం ఎందుకోసం వానికి అర్థమే కాదు. వాడు తనలో తన వరకే ఆలోచించి తన యొక్క పరిధిలోంచే వాని విశ్లేషణ, వాని దృష్టి, వాని అవగాహన అంతా అక్కడి నుంచే ఉంటాయి. అట్టి మానవులు సర్వదా స్త్రీ పుత్రాదులైన ఆసక్తి గలవారై అనేక కర్మలలో నిమగ్నులై సంసార చక్రములోనే పరిభ్రమించుతుందురు. అటువంటి వాళ్ళు ఈ సంసారం లోపటనే పరిభ్రమిస్తూ ఉంటారు. ఇదే లోకం అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై అని భాగవతంలో పోతన గారు చెప్పేది అది. అచ్చపు చీకటి అంటే ఇది అజ్ఞానం అనేది అచ్చమైనటువంటి చీకటి. ఈ సంసారం లోపట పడి మనము దీంట్లోనే తిరుగుతూ ఉంటాం. సంసారంలో ఉండేటువంటి వాళ్ళు, కర్మయోగులైనటువంటి వాళ్ళు, తత్వ అవగాహన కలిగినటువంటి వాళ్ళు, మహామహులు ఎంతో మంది ఉన్నారు. దాంట్లోనే ఉంటారు, కానీ వాళ్ళు దాన్ని అధిగమించి అతీతంగా ఉంటారు. మనం దాంట్లోనే ఉన్నాము, దాన్ని పట్టుకునే ఉన్నాము, దాన్ని విడవకుండా ఉన్నాము, దాన్నే స్మరిస్తూ ఉన్నాము. కాబట్టి మనం దాన్ని విడిచిపెట్టి బ్రతకలేము అన్నంత స్థితిలో దిగిపోయాం. ఆ అజ్ఞానుడు తమ మెడలోనున్న కంఠాభరణమునే ఎరుగని విధముగా తమ హృదయములోని పరమాత్మను శ్రీరామచంద్రునిగా ఎరుగజాలరు. అజ్ఞానులు కంఠం పైన ఆభరణం పెట్టుకుని ఇల్లంతా వెతుకుతారు. అంటే మర్చిపోయారు, కంఠాభరణం మన మెడలోనే ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. అందువలన తమ అజ్ఞానమును శ్రీరాముని యందు ఆరోపించుతున్నారు. వాస్తవముగా జ్యోతి స్వరూపుడైన సూర్యుని యందు అంధకారమున్నట్లు ప్రకృత్యాదులకు అతీతుడు విశుద్ధ విజ్ఞానధనుడు పరమేశ్వరుడు పరమాత్మయు శ్రీరామునిలో అవిద్య ఎట్లుండును. తేజస్సంపన్నమైనటువంటి సూర్యమండలం లోపల ఏ విధంగా చీకటి ఉండదో రాముడి లోపల కూడా ఆ విధంగా అజ్ఞానం ఉండదు. అజ్ఞానం ఉంటే ఇంకా మనలాంటి మానవుడే అతడు అని అనుకోవాల్సి వస్తుంది. గిరగిరా తిరుగుతున్న వానికి ఏ విధముగా దృష్టి దోషం వలన గృహాదులు తిరుగుతున్నట్లు కనిపించును. బాగా గిరగిరగిరా తిరిగిన తర్వాత మనకందరికి ఈ భూమి అంతా తిరుగుతున్నట్టు, ఈ భూమి అంటే ఈ మన చుట్టూ ఉండే ఇండ్లు వస్తువులు అన్ని తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. అంటే మనము తిరగడం లేదు, అవి తిరగడం లేదు, కానీ మనం ఇంతసేపు తిరిగినాం కాబట్టి మనకు ఆ సంస్కార వలయంలో ఉన్నాం కాబట్టి అది తిరిగినట్టే కనిపిస్తుంది.
అదే విధముగా మానవుడు తన దేహము ఇంద్రియ రూపమైన కర్త ద్వారా జరుగు పనులను దేహము కంటే పరమైన ఆత్మయందు ఆరోపించి విమోహితుడగుచున్నాడు. ప్రకాశ స్వరూపుడైన సూర్యుని యందు ప్రకాశము తప్ప ఇతర మిశ్రమ ఏమీ లేకుండుటచే అతనికి రాత్రి పగలోను భేదం ఉండదు. అట్లే శుద్ధ చేతన ఘన స్వరూపుడైన రాముని యందు జ్ఞానము అజ్ఞానమును ద్వైదీభావము ఎట్లుండును అంటే అతడు జ్ఞానస్వరూపుడే, అతడు ప్రకాశ స్వరూపుడే, అంతేగాని అతనిలో ఇంకోటి అనేది ఉంది అనేది, చీకటి అనేది ఉంది అనేది, మరి ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఇదంతా గురించి మనం చెప్పుకుంటూ పోతే దీన్నే ఆధ్యాత్మికత అంటారు. మన వాళ్ళందరూ వీటిపైన గొప్ప గొప్ప శాస్త్రాలు రాశారు, గొప్ప గొప్ప ఆ ఆధ్యాత్మిక పరిభాషతో కూడినటువంటి ఉన్నతోన్నత గ్రంథాలు రాశారు. దీన్ని అంతా చూసి ఒక మహానుభావుడు ఏమంటాడంటే, తత్వము అనేది ఒక చిన్న సూది లాంటిది, అది నేలపైన పడిపోయింది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దాన్ని పైకి తీయడానికి క్రేన్లు తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొని వస్తున్నారు. మనం శాస్త్రాలు చదివితే అట్లే శబ్దజాల మహారణ్యం చిత్త విభ్రమ కారణం అంటే శబ్దాలతో కూడుకున్నటువంటి ఈ మహారణ్యము చిత్తాన్ని భ్రమింపజేసేటువంటిది. కేవలం మౌనాన్ని ఆశ్రయించి మననం చేసుకునేటువంటి మహానుభావులు ఇట్లా వంగి అందుకునే సూతికి క్రేన్లు తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్తారు. మరి అవి ఎందుకు తెస్తున్నారు, ఏం చేస్తున్నారంటే అవన్నీ తెచ్చిన తర్వాత, అవన్నీ ఆ పనులన్నీ చేసిన తర్వాత ఇది ఇట్లే కిందికి వంగి అందుకుంటే అందేదే కదా అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఇంత ప్రయత్నం ఎందుకు చేశారంటే ఇంత ప్రయత్నం చేయకపోకు అదంతా సాధనలో ఒక భాగంగానే చేస్తూ ఉంటారు వాళ్ళు. అట్లా పరమానంద స్వరూపుడు విజ్ఞాన స్వరూపుడు పరమేశ్వరుడు శ్రీరాముడు లోపట అజ్ఞానము లేశమాత్రమైనా లేదు. ఇంత కథ నడిచింది, రామాయణం అంతా కథ నడిచింది. శ్రీరాముడు జ్ఞానస్వరూపుడు అని తెలియజేయడానికి మళ్ళీ ఈ కథను చెప్పవలసి వస్తుంది. ఓ విశాలాక్షి, ఓ పార్వతి, మాయ శ్రీరాముని మోహింపజాలదు, అది మోహింపజేయజాలదు, అతన్ని అజ్ఞానంలో తికమక పెట్టేటట్టు చేయజాలదు. మాయ అనే దానికి మనం అందరం వశీభూతులమై ఉన్నాము. ఆ మాయ అనేటువంటిది తత్వము పరమాత్మకు వశీభూతమై ఉంది. ఈ విషయమై నీకు అత్యంత గోపనీయము పరమ దుర్లభము అయిన మోక్ష సాధనారూపముకు శ్రీ సీతారామ హనుమత్ సంవాదమును వినిపించదను. ఓ పార్వతీదేవి, ఇటువంటి గోప్యమైనటువంటి విషయాల్ని మోక్ష సాధనారూపమైనటువంటి శ్రీరామ సీత హనుమత్ సంవాదము, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నటువంటి మాటలను గురించి నీకు చెప్తాను విను అని చెప్పేసి శ్రీరాముడి యొక్క తత్వాన్ని గురించి పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. మనం ఇంకా కథాద్వారం లోపటికి ముఖద్వారం లోపటికి ప్రవేశించనే లేదు. పూర్వము శ్రీరామావతార కాలమున రణకోవిదుడకు శ్రీరామచంద్రుడు దేవలోక కంటకుడకు రావణుని పుత్రసేనావాహన సహితముగా యుద్ధమున పరిమార్చి సీతాసుగ్రీవ లక్షణ సహితుడై అనుమదాది వానర పరివృతుడై అయోధ్యాపురిని చేరెను. ఈ కథ మనకు తెలిసినటువంటి విషయము. అతడు రాజ్యాభిషేకం చేసుకుని వశిష్ఠాది మహర్షులచే పరివృతుడై అనంత సూర్య ప్రభాభాసమానుడై శ్రీరామచంద్రుడు సింహాసనమున విరాజిల్లుచుండెను. రావణ వధానంతరం వచ్చాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు, ఆ తర్వాత రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన కృతకృత్యుడు, చేసినవాడు, ఆయనకు చేయవలసినటువంటిది ఏమీ లేదు, ఏ కోరికలు లేనివాడు, పరమాత్మ జ్ఞానమునందే మనస్సు నిలిపినవాడంటే జ్ఞాన స్వరూపుడే ఆయన. మనస్సు అనేది ఒకటి ఉండి మళ్ళీ దాన్ని జ్ఞానం మీద నిలబెట్టడం అనే ఒక సాధనామయమైనటువంటి స్థితిలో ఆయన లేడు. ఆ సందర్భంలో బుద్ధిశాలి అయినటువంటి వాడు, బుద్ధిమతాం వరిష్టం అన్నాం కదా ఆంజనేయుడిని, ఆయన అంజలి ఘటించి ఎదురుగా నిలువగా చూచి చేతులు జోడించి ఎదురుగా నిల్చున్నాడు. శ్రీరాముడు సీతాదేవితో ఈ విధంగా చెప్పాడు, ఓ సీత, ఈ హనుమ మన ఇరువురి పట్ల అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి గొప్ప సాధకుడు.
ఏ పాపము ఎరుగనటువంటి వాడు, లేనివాడు, శుద్ధ జ్ఞానాన్ని పొందడానికి సర్వ విధాల అర్హుడైనటువంటి వాడు కనుక తత్వోపదేశాన్ని అతనికి చేయమని చెప్తున్నాడు శ్రీరాముడు. నా తత్వోపదేశము అని చెప్తున్నాడు దాంట్లో ప్రత్యేకంగా, నన్ను గురించిన తత్వోపదేశము అని. నన్ను, నేను అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మనము ఒక దగ్గర చాలా దగ్గర సంక్షిప్త అది అల్పమైనటువంటి అర్థం వస్తుంది, ఒక దగ్గర అది అనంతమైనటువంటి అర్థాన్ని ప్రతిబింబజేస్తున్నాయి. ఇదివరకు మనం చెప్పుకున్నాం, ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో కానీ, నేను, నీవు అనేటువంటి మాటలు ఈ వ్యవహారం లోపల, నిత్య జీవనం లోపల పడి నలిగి 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 అందరికీ తెలిసినటువంటివి. నేనంటే ఏమిటి, నీవంటే ఏమిటి అందరికీ తెలుసు. నేనేంటో నీకు తెలుసా అని ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. నీవంటే నాకు తెలుసులే అని ఇంకొక ఆయన అంటుంటాడు. ఆ నీవంటే నేనంటే తెలిసింది ఎంతమందికో ఏమో మనకెవరికి తెలియదు. ఆ నేను అనేటువంటి తత్వమే స్వయం ప్రకాశమానమై విశ్వవ్యాప్తమైంది. నేను 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 అనేటువంటి అదే దాన్నే సోహం అని, అది నేనే నేనే నేనే, నీవు చూసేది వినేది కనేది అంతా నేనే నేనే అని చెప్తూ ఉండేటువంటి భావాన్నే సోహం అన్నారు. మళ్ళీ దీంట్లో అహం ఇదివరకు చెప్పుకున్నట్టే పరిధులకు లోనై గిరి గీసుకొని దాంట్లోనే ఉంటూ నేను నేను అనే మాట్లాడే మాట ఆ నేను. ఈ రెండు నేనులకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది బంధము, అది ముక్తి. ఇది బంధహేతువు, అది ముక్తి హేతువు. ఇది బంధిస్తుంది, అది విడుదల చేస్తుంది. ఆ బంధించినటువంటి ఆ పరిధిలో కూరుకుపోయినటువంటి మనం ఇప్పుడు సాధన చేస్తూ ఆ అపరిమితమైనటువంటి ముక్తి హేతువైనటువంటి ఆ నేనును గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఆ నేనును గురించి నా తత్వమును అని అంటున్నాడు రాముడు. నా తత్వము అంటే ఈ అయోధ్య నగరాధిపతి దశరథుని కుమారుడైనటువంటి అనేటువంటి తత్వం కాదు, అది అనంతమైనటువంటి దివ్యతత్వాన్ని గురించి సీత ఈ హనుమకు వివరించు అని రామచంద్రుడు చెప్పాడన్నట్టు. ఆ లోకమోహిని మహామాయాశక్తి అయినటువంటి సీత సరేనని చెప్పి శరణాగతుడైనటువంటి హనుమంతుడికి అట్లకెళ్ళి వెళ్ళేవాడిని పిలిచి కూర్చో నీకు ఆత్మతత్వం చెప్తాను అని అంటే వాడు వీడెవడో పిచ్చోడు ఉన్నాడని అనుకుంటాడు. ఎవరికి చెప్పాలి? హనుమంతుని లాంటి శ్రద్ధాభక్తి ఆసక్తి కలిగినటువంటి వానికి, గురుభక్తి కలిగినటువంటి వానికి, దానిపైన అపరిమితమైనటువంటి ప్రేమతో తెలుసుకోవాలనే పూర్తి జిజ్ఞాసతో ఉన్నవానికి చెప్పాలి. అంతే. బాగా ఆకలైన వానికి అన్నం పెడితే ఏది పెట్టినా రుచిస్తుంది, కానీ బాగా అది ఇది చెత్త అంతా తిన్నవానికి మనం ఏది చేసి పెట్టినా, ఎంత మంచి పదార్థం పెట్టినా కూడా దీంట్లో ఇది లేదు అది లేదు అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పేసి చెప్తాడు. ఆ విధంగా రామచంద్రుని యథార్థ తత్వాన్ని తెలియజెప్పడానికి సీత ప్రారంభం చేస్తుంది. నాయనా, నీవు రాముడు సాక్షాత్తుగా అద్వితీయ సచ్చిదానంద ఘన పరబ్రహ్మమని, సర్వ ఉపాధి రహితుడని, సత్తామాత్రుడని, మనసునకు ఇంద్రియములకు గోచరించని వాడని, ఆనంద ఘనుడని, నిర్మరుడని, శాంతుడని, నిర్వికారుడని, నిరంజనుడని, సర్వవ్యాపకుడని, స్వయం ప్రకాశక స్వభావుడని, పాపరహితుడని నిస్సంశయముగా తెలుసుకును. ఇన్ని రకాలుగా చెప్పింది. ఉపాధి రహితుడు, మనం చూసేటువంటి 6-7 అడుగులు ఉన్నటువంటి రాముడే అని అనుకోకుండా ఆయన ఉపాధి రహితుడు. ఆయనకు ఉపాధి లేదు, ఏది ఆయనకు ఆధారంగా లేదు, అన్నిటికీ ఆధారం ఆయనే అయి ఉన్నాడు. ఆయన ఉపాధి రహితుడు, సత్తామాత్రుడు, మనస్సులకు ఇంద్రియాలకు గోచరి. ఇంద్రియం అంటే ఇక్కడతో చూస్తలేవా? రాముని చూస్తున్నావు కదా, సీతమ్మ చెప్తుంటే వింటున్నావు కదా, మళ్ళీ ఇంద్రియాల ద్వారానే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా. ఇవన్నిటికీ గోచరించని వాడు రాముడు అని అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఆ ఇంద్రియాతీతమైనటువంటి తత్వం ఇంద్రియాల ద్వారా సాధన చేస్తూ సాధన చేస్తూ 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 వెళ్ళిన తర్వాత అది ఇంద్రియాతీత తత్వం అని తెలుసుకున్న తర్వాత ఆ సాధనలన్నీ ముగిసిపోయి సిద్ధావస్థ లోపల వాడు ఆ తత్వాన్ని అనుభవైక వేద్యంగా అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి విషయము స్వయం ప్రకాశకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అని నిశ్చయంగా తెలుసుకో.
ఇంతే రాముడు అని నువ్వు అనుకోకు నాయనా అని అమ్మవారు చెప్తుంది. రాముడు అంటే ఇంతే, ఇగో నేను చూస్తున్నాను, ఈ అయోధ్యను పరిపాలిస్తుండేవాడు, ఈ సింహాసనం మీద కూర్చున్నవాడు, ఈయన్నే అనుకోకూడదు. ఆయనలో ఉండేటువంటి అనంత విశ్వవ్యాపకమైనటువంటి తత్వం అంతా మూట కట్టుకుని వచ్చి ముద్దగట్టి రాశీభూతమై రూపంగా ఏర్పడి మన కంటికి కనిపించడానికి, మన భక్తులను ఆనందింపజేయడానికి, భక్తజన రక్షణ కోసం వచ్చినటువంటి తత్వం అది, అంతే. కానీ అంతే అని మాత్రం అనుకోకు. అది అనంతము, అపరిమితము, అప్రమేయము, అఖండము, అద్వితీయము. దాని గురించి తెలుసుకో అని చెప్పేసి సీతమ్మ అంటుంది. మరి మనకేం తెలిసింది అని అంటే మనం ఇదంతా ఆలోచన చేయం కాబట్టి, రాముడు అంటే ఆ సీత చెప్తుంది ఈ సింహాసనం మీద కూర్చున్న రాముడు సర్వం తానే అని చెప్తున్నాడు, అదే తెలుసుకొని ఆయన అంటుండో ఏమని మనం అనుకుంటున్నాం. నన్ను ఈ సృష్టి స్థితి లయములు చేయగలిగినటువంటి మూల ప్రకృతిగా తెలుసుకును. మరి నేనంటే ఎవరిని? మళ్ళీ అక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ తానుంది అంటే ఇదేంటి అద్వితీయం ఎక్కడైపోయింది? మళ్ళీ రెండు అయిపోయినాయి కదా. కాబట్టి ఈ విషయాన్ని లోతుగా వెళ్ళి మనం తెలుసుకోవాలి. ఈ సృష్టి స్థితి లయములు గావించు మూల ప్రకృతిగా తెలుసుకును అంటే రాముని యొక్క గుణము అది, రాముని యొక్క లక్షణము అది, రాముని యొక్క శక్తి అది. ఈతని సన్నిధి మాత్రునిగానే ఈ విశ్వమును రచించుతున్నాను. ఈమె ఏం చేస్తుంది అంటే ఈ విశ్వ రచన కార్యక్రమాన్నంతా నిర్విఘ్నంగా జయప్రదంగా కొనసాగిస్తుంది అన్నట్టు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన భగవంతుడు అంటే నిర్వికారుడు, మాయ అంటే ఈ ప్రపంచం. ఆ నిర్వికారుడైనటువంటి వాడు తన శక్తితో ఈ ప్రపంచాన్ని అంతా కూడా సృజించి దీంట్లో లీలా విలాసాలు, కేళీ కలాపాలు, అనంతమైనటువంటి వైవిధ్య భరితమైనటువంటి కార్యక్రమాలు, చిత్ర విచిత్ర శక్తుల చేత రూపొందింపబడి ఇంద్రియాతీతమైనటువంటివి, అద్భుతమైనటువంటివి, అత్యాశ్చర్యజనకాలైనటువంటివి, అనేకమైనటువంటి వింతలతో కూడిన ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రపంచం అనే వలలోపట జీవులను అంటే తానే జీవులుగా మారి ఆ వలలో చిక్కుకుని దాంట్లోంచి బయటికి రావడం ఎట్లాగో తెలియక తానే సాధన చేస్తూ చివరికి తన స్వరూపాన్ని తానే తెలుసుకుంటూ తానే విముక్తుడవుతూ ఈ ప్రపంచ లీలా నాటకాన్ని అంతా నడిపిస్తున్నటువంటి సూత్రధారి పరమేశ్వరుడు. ఆయన గుణ లక్షణాలు ప్రకృతి స్వరూపంలో ఉండి సీతగా ఈ ప్రపంచాన్ని అంతా నడిపిస్తుంది. దాన్నే శివశక్త్యైక్య స్వరూపిణి. శివుడు శక్తి ఏకమై, శివుడు అంటే నిర్వికారుడు, శక్తి అంటే ఈ ప్రపంచం. రాముడు అంటే నిర్వికారుడు, అతని గుణ లక్షణాలతోటి ఈ ప్రపంచం అంతా కూడా సంసిద్ధమై మనం కళ్ళ ముందు భాషిస్తూ ఉంది అన్నట్టు. ఇవన్నీ కూడా చాలా లోతుకు వెళ్ళి సముద్రంలో మణులు మాణిక్యాలు ఉన్నట్టే మన హృదయాంతరాళం లోపల ఇటువంటి ఆధ్యాత్మిక దివ్య జ్యోతిర్మయ శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని తెచ్చుకోవడానికి, మనం వెతుక్కోవడానికి కావలసినటువంటి స్ఫూర్తిని, ప్రేరణను అందిస్తూ ఈ ఆధ్యాత్మ రామాయణం మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్నట్టు. ఈతని సన్నిధి వల్లనే అంటే ఈ నిర్వికారుడు, నిరంజనుడు, నిశ్చలుడు అయినటువంటి ఈయన శక్తి, ఈయన యొక్క ప్రకృతి, ఈయన యొక్క గుణమే, ఈయన యొక్క లక్షణమే ఈ ప్రపంచం యొక్క జాగృతికి, ప్రపంచం యొక్క వికసనానికి, ఈ ప్రపంచం యొక్క వైవిధ్యతకు మూల కారణమై ఉంది. ఆమె ఏమీ పని చేయకుండా ఉన్నప్పుడు అక్కడ ప్లాస్టర్ కూడా ఆమె పని లోపలికి వచ్చినప్పుడు శక్తి, మాయ, మహామాయ ప్లాస్టర్ ఎత్తుకొని అంటే పని యాక్షన్ లోపలికి రాకముందు, వచ్చిన తర్వాత యాక్షన్ విరమించుకొని సత్తా మాత్రంగా ఉంటే అది భగవంతుడు. మరి అది యాక్షన్ లోపలికి వచ్చి ఈ ప్రపంచం అంతా ఇదంతా కనువిందుగా కనుల ముందుగా కనిపిస్తూ ఉంటే ఇదంతా కూడా ప్రకృతి. ఓకే, ఆ తత్వము ఏకైక తత్వమే అనంత వైవిధ్యానికి కారణమై ఉన్నటువంటిది. దీన్ని ఈ విధంగా చెప్తుంటే మీకు కొంచెం ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు కొంచెం చెప్పాలని చెప్తున్నాను, లేకపోతే నేను కథా వృత్తాంతంలో బడికి వెళ్ళిపోయేవాడిని. ఈతని సాన్నిధ్యం మీరు కొంచెం మ్యూట్ లో ఉండండి దయచేసి.
ఈయన సాన్నిధ్యమున నాచే చేయబడిన రచనను బుద్ధిహీనులు ఈతని యందు ఆరోపించుతున్నారు. ఇతని సాన్నిధ్యంలో ఆ మాయాశక్తి వల్ల ఏడ్చినట్లు, నవ్వినట్లు, చూసినట్లు, కూర్చున్నట్లు రకరకాలైనటువంటివి ఇవన్నీ అనుభవిస్తూ ఉంటే, అయ్యో రామునికి ఇంత గతి పట్టిందే, ఇట్లయిపోయిందా అట్లయిపోయిందా అని మీరు ఊహిస్తూ ఉన్నారు. రాముని పట్ల మీ యొక్క అజ్ఞానాన్ని, మీ యొక్క దుఃఖాన్ని ఆరోపిస్తూ మీరు తత్వానికి దూరమై బ్రతుకుతున్నారు. అత్యంత పవిత్రమకు రఘుకులమనందు ఇతడు పుట్టుట, విశ్వామిత్రుడకు సహాయము చేయుట, అతని యజ్ఞమును రక్షించుట, అహల్యకు శాపవిమోచనము గావించుట, శివధనుర్భంగము గావించుట, పిదప నన్ను పరిణయమాడుట, పరశురాముని గర్వభంగము గావించుట, తదుపరి అయోధ్యానగరములో నాతో 12 సంవత్సరములు నివసించుట, దండకారణ్యమునకు వెడలుట, విరాటుని వధించుట, మారీచుని సంహరించుట, ఇదంతా కూడా అనేక కార్యక్రమాలు జరిపాడు. తదనంతరం కబంధునికి ముక్తి ప్రదానం చేయడము, శబరి చేత పూజలు తీసుకోవడము, సుగ్రీవునితో మైత్రి చేయడము, వారిని వధించడము, సీతాన్వేషణ చేయడము, సముద్రం పైన వారిని నిర్మించడము, లంకానగరాన్ని ముట్టడించడము, పుత్రమిత్ర కడత్ర బంధు సహితంగా రావణాసురుని సంహారం చేయడము, మళ్ళీ పుష్పక విమానంపై అయోధ్యానగరం రావడము, రాజ్యాభిషేకము, సమస్త కర్మలన్నీ కూడా ఈ ప్రకృతిలో జరిగేటువంటి చర్యలే గాని పరమాత్ముడు నిర్వికారుడు అని చెప్తుంది సీత. అంటే అందుకోసమే రామకృష్ణ పరమహంస ఏమంటారంటే, మహామాయ జగన్మాతను ఆశ్రయించండి, ఆమె అనుగ్రహిస్తేనే గాని ఆ పరమేశ్వరుని ఎవరు కూడా దర్శించలేరు, ఆయన యొక్క తత్వాన్ని గ్రహించలేరు. అందుకోసమే ఆయన ఎప్పుడు అమ్మా 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 కాలస్వరూపిణి అయినటువంటి కాళిని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ జగన్మాత మహామాయ ఆమె అనుకుంటే క్షణం లోపట ఆమె వలలోబడి, ఆమె మాయలో పడి, ఎక్కడెక్కడనో జన్మాంతరాలు ఎక్కడో కొట్టుకొని పోతాం మనం ఆ ప్రవాహంలో పడి. అటువంటి తల్లిని ఆమెను శరణు వేడండి అంట. అందుకోసమే భగవద్గీతలో అదే చెప్తాడు, మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నా మాయ దాటడము దుస్సాధ్యము. మళ్ళీ ఎవరికి సాధ్యం అవుతుంది అంటే, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకే సాధ్యం. అందుకోసమే మనకు భక్తి కావాలి, సాధన కావాలి, కర్మలో పవిత్రత కావాలి. ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దాన్ని తెలుసుకోవడం కోసమే చేస్తున్నాం. ఆ ఆనందం లోపల విలీనం కావడానికే చేస్తున్నాం. ఎవరు ఏది చేసినా కూడా దానికోసమే. ఆనందం ఎక్కడో ఉందని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. ధనంలో ఉంది, సంపాదనలో ఉంది, సంసారంలో ఉంది, పిల్లల్లో ఉంది, భార్యలో ఉంది, ఉద్యోగంలో ఉంది, వ్యాపారంలో ఉంది, పెళ్లిలో ఉంది, భవన నిర్మాణంలో ఉంది, దీంట్లో ఉంది, దాంట్లో ఉంది అని చేసి 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 ఆ చివరికి ఏ దాంట్లో ఉందో అది తెలిసిన తర్వాత ఇంకా చేయడం అంతా కూడా ఆగిపోతుంది. ఆ తెలుసుకునేంత వరకు మాత్రం చేయడం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రవాహం సాగుతూనే ఉంటుంది అన్నట్టు. శ్రీరాముడు సర్వవ్యాపి అగుట వలన గమనాగమనములు లేవు. వచ్చిండు లంకానగరం నుంచి, లంకానగరానికి పోయిండు, వాడిని చంపిండు, మళ్ళీ అయోధ్యకు వచ్చేసిండు, పోయిండు, వచ్చిండు అనేటువంటి అంశాలన్నీ రాముడు నిర్వికారుడు. ఆయన లేవు, అవన్నీ కూడా ఏం లేవు. ఆ కారణం వలన ఒక్క చోట ఉండువాడు కాడు. నిత్యానంద స్వరూపుడగుట వలన శోకాదులు లేవు. అతడు పూర్ణ కాముడు కావున ఆకాంక్షారహితుడు. ప్రియాప్రియాది ద్వంద్వ భావములు లేనందువలన అతనికి రాగద్వేషములు లేవు. జననాది జడ వికార రహితుడు కావున పరిణామి కాడు, అంటే మార్పు చెందేటువంటి వాడు కాడు. ఈ విధముగా ఏ క్రియను చేయకుండా ఉండువాడు ఆనందమూర్తి, అచలుడు, పరిణామహీనుడు, నిర్గుణుడు, మాయాగుణములను అంగీకరించి లీలలు చేయుచు లోకానుసారిగా ప్రతీతులగుచున్నాడు. ఆయన లీల, ఇదంతా కూడా ఆయన లీల. ఆ లీలలో భాగం. మరి దానికి కర్మన, భక్తి, ఈ పురుష ప్రయత్నమా, భగవద్ అనుగ్రహమా, ఇట్లా అట్లా అని చెప్పేసి మనం ఎన్ని చేసినా చివరికి దాని అంతు మనకు దొరకదు. అది దాన్ని భగవద్లీల అని చెప్పేసి మనం చేతులు మోడ్చడం ఒకటి చేసి దానికి శరణాగతులమై ఆశ్రయించినప్పుడే మనం కూడా ముక్తులం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ పిమ్మట ఇదంతా జరిగిన తర్వాత శ్రీరాముడు సమ్ముఖమున నిల్చుండిన పవనసుతుడితో ఇట్లను శ్రీరాముడికి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. వెళ్ళిన తర్వాత, నాయన సావధానంగా విను అని చెప్పి, ఆకాశంలో ఏ విధంగా భేదాలు ఉన్నాయో, ఆకాశంలో ఏం భేదాలు ఉంటాయి? ఒకటి మహాకాశం, అపరిచ్ఛిన్నమైనటువంటి అనంత మహాకాశం. రెండవది జలావచ్ఛిన్న ఆకాశము, నీళ్లలో కనిపించేటువంటి ఆకాశం. అంటే
దాంట్లో జలం ఉండడం వల్ల ఆకాశం అక్కడ లేకుండా పోయింది. అంటే మనం ఏమంటాము, ఒక ఘటాకాశము మఠాకాశము అని అన్నట్టు ఒక కడవ తీసుకొని వెళ్ళాము, ఒక పాత్ర తీసుకొని వెళ్ళాము. దాంట్లో ఆకాశం ఉంటుంది, బయట ఆకాశం ఉంటుంది. ఆ కడవ లోపల ఉంటుంది, కడవ బయట ఉంటుంది. అంటే మన అహంకారం లోపల, అహంకారం బయట. మన కడవ పగిలిపోయిన తర్వాత ఆకాశం ఎక్కడ ఉంటుంది? ఆకాశం ఆకాశంలోనే ఉంటుంది. కానీ ఆ కడవలో ఉన్నంతసేపు కడవ ఎక్కడికి తీసుకపోతే ఆకాశం అక్కడికి పోయినట్టే అనిపిస్తుంది మనకు. ఎక్కడ దాన్ని అది విచ్ఛిన్నం అయిపోతే అక్కడనే ఆకాశంలో ఆకాశం విలీనమైనట్టే కనిపిస్తుంది. అట్లా ఆ జలంలో ప్రతిబింబించేటువంటి ఆకాశం అది బింబాకాశం, బింబితమైనటువంటి ఆకాశం. ఇట్లా మనకు గోచరిస్తూ ఉంటుంది. చేతనుడు 3 విధములుగా కనబడును. ఒకటి సర్వత్రా వ్యాపించిన పరిపూర్ణ చైతన్యము, అది ఏ పరమాత్మ. రెండవది బుద్ధ్యవచ్ఛిన్న చైతన్యము, అది బుద్ధియందు వ్యాప్తమైనది, ఇది ఏ ఆత్మ. మూడవది బుద్ధియందు ప్రతిబింబితమైనది, ఇది ఆభాస చేతనము, దీనిని చిదాభాసమందురు, ఇది అనాత్మ. ఇట్లా ఆత్మ మరి బుద్ధ్యనవచ్ఛిన్న చైతన్యము, ఆభాస చేతనము, చిదాభాసము అని ఇట్లా ఉంటాయని చెప్పారు. మనం ఇటువంటి పారిభాషిక పదాల జోలికి వెళ్ళి మనం కురివితో తలగొక్కున్నట్టు అర్థం కానటువంటి దిగ్భ్రాంతిలో పడిపోవడం కంటే ఇదివరకు నేను చెప్పినటువంటి జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. పరమాత్మ అవిచ్ఛిన్నుడు. గురువుగారు వినిపించట్లేదు గురువుగారు. పరమాత్మ అవిచ్ఛిన్నుడు, విచ్ఛిన్నుడు కాదు, ఖండము కాదు, ఆయన అఖండుడు, సర్వవ్యాపి, అవికారి అనగా షడ్వికార రహితుడు, ప్రకృతికి సాక్షి ఎగుడచే ప్రకృతికి అతీతుడు. ఆత్మ ఈ పరమాత్మకు అంశమగుడచే అతడు కూడా పితాపుత్ర సంబంధం వలె అపరిచ్ఛిన్నుడు. సాక్షి పరమాత్మ కన్నా భిన్నుడు కాడు. కానీ సాభాసయుక్తమైన బుద్ధి కారణమున అహంకార మోహితులైన వారు ప్రకృతి గుణముల ద్వారా చేసిన కర్మలను భ్రమతో ఆత్మకు ఆరోపించి దాని యందు కర్తృత్వ భోక్తృత్వములు కల్పించుతున్నారు. అనగా ఆత్మను కర్తగా భోక్తగా తలచుతున్నారు. భోక్త అంటే అనుభవించేవాడు, భుజించేవాడు. ఆత్మ ఎప్పటికీ కూడా అవేవి చేసేది కాదు. చేయడానికి వచ్చిందంటే అది మాయ ద్వారా, లేకపోతే గుణ లక్షణాలతో ఉండేటువంటి ప్రకృతి ద్వారా కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఆ జరగడం అనేది ప్రకృతి ద్వారా జరుగుతుంది. ప్రకృతి ద్వారా జరిగినటువంటి విషయాన్ని మనం ఏం చేస్తాం? ఆత్మలో ఆరోపిస్తాం. ఆత్మ ద్వారానే, ఆత్మ ఏది చేయదు. ఈ విధంగా బుద్ధి అవిద్య అనగా ప్రకృతి కార్యము, అందుచే ఇది అనాత్మ అనగా జడము. జీవుడు, పరమాత్మ అఖండుడు, అవికారి, సాక్షి. ఆత్మ అతని అంశమగుట వలన అతడు పరమాత్మ కంటే వేరు కాడు. వేరుగా ఉన్నట్లుగా కనబడుట వైకల్పికము. అనగా ఆత్మ పరమాత్మ అభిన్నములు. అంటే మనము భగవంతుడు వేరే కానే కాదు. కానీ వేరే ఎట్లా అనిపిస్తున్నాము? మన అజ్ఞానవశాత్తు, మన అహంకారవశాత్తు, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ మాయా శక్తి ప్రభావం చేత ఇది ఏ జలావచ్ఛిన్న ఆకాశము మహాకాశము ఒకటియే అని తెలియట. అది తెలుసుకున్న తర్వాత మనము అదే అని తెలుస్తుంది. నేను నేను అని ఎన్ని రోజులు నా చుట్టూ గీతలు గీసుకున్నాను కదరా, నేను కూడా అదే నేను. మనం ఊళ్ళలో ఈ విషయాలు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆటలు ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉంటే దాంట్లో ఒకతను వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా వేషం వేసుకొచ్చి ఇక గడ్డము ఇట్లా అంతా పెట్టుకుని ఆయన ఆ పాట చదువుతూ ఉంటాడు. నేనే బ్రహ్మమూరా పామరులారా, నేనే బ్రహ్మమూరా అని అంటుంటాడు ఆయన. ఆ పాట పాడుతుంటే విన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ గడ్డము, మీసాలు, ఆ వేషధారణ ఇదంతా ఉన్నాయని ఆయన్నే బ్రహ్మమేమో అని అనుకుంటారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి అట్లా చెప్పడం లేదు. అరే, ప్రతి ఒక్కరి హృదయాంతరాళంలో మారు బ్రోగుతూ ప్రతి ఒక్కరూ నోరారా చెప్పుకునేటువంటి నేను 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 అని చెప్పి ఆ నేనే రా బ్రహ్మము అని ఆయన చెప్తున్నాడు.
ఆ నేను తెలుసుకోకుండా మనం ఈ నేను వెంబడిపడి ఈ మేను అంటే శరీరం, ఈ మేనే నేనని భావించి అజ్ఞానం లోపల మనం త్రుళ్ళింతలాడుతూ ఉన్నాం. ఇట్లా ఈ చైతన్యాన్ని గురించి, ఈ జడాన్ని గురించి, ప్రకృతిని గురించి, జగజ్జీవేశ చైతన్య స్వరూపిణి, జగత్తు, జీవుడు, ఈశుడు ఇట్లా ముగ్గురుగా వివరింపబడినటువంటి ఏకైక చైతన్య స్వరూపుడే ఆ పరమాత్మ అని చెప్పేసి తెలియజెప్పడం. దేవీ నేను నీకు అత్యంత గోపనీయము, మనోహరము, పవిత్రము, పాపనాశకమైన శ్రీరామ హృదయమును వినిపించితిని. శ్రీరాముని యొక్క హృదయాన్ని ఆ పార్వతీదేవికి శివుడు హనుమంతునితో సీతారాములు చెప్పిండ్రు అనేటువంటి విషయాన్ని ముంగడ పెట్టుకొని ఇట్లా వాళ్ళు ఆయనకు చెప్పారు అని చెప్పేసి పార్వతీదేవికి శ్రీరాముడు, అది పరమేశ్వరుడు చెప్తున్నాడు. అత్యంత గోపనీయము, ఇది సామాన్యంగా తెలిసేటువంటి విషయం కాదు, మనోహరమైనటువంటిది. తెలిస్తే ఇది మనోహరం అంటే మనస్సు హరించి వేస్తుంది. పరమ పవిత్రము, పాపనాశకమైన శ్రీరామ హృదయమును వినిపించింది. ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుడిచే తెలుపబడిన సమస్త వేదాంత సార సంగ్రహము. దీనిని భక్తిపూర్వకముగా భజించిన వాడు నిశ్చయముగా ముక్తిని పొందురు. దీనిని పఠించినంత మాత్రమున అనేక జన్మల సంచిత బ్రహ్మహత్యాది సమస్త పాపములు నిస్సందేహముగా తొలగిపోవునని శ్రీరాముని వచనం. అంటే వాడు నేను అనేటువంటి ఏదానికి అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటుంది. అహంకారం చేత బాగా కొట్టుకునేటువంటి వాడు కర్తాహమితి మన్యతే, నేనే కర్తను, నేనే చేశాను, నేనే అది చేశాను, నేనే ఇది చూశాను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. నేను చేశానని చెప్పుకోవడం వల్ల, నేను అనేటువంటి దానికి కర్మను తగిలించడం వల్ల వాడు అనేక జన్మల్లో అనేక బాధలు, అనే సంస్కారాలను వెంబడించుకుని అనేక జన్మలెత్తి దానికి అనుకూలమైనటువంటి జన్మలెత్తి ఆ కర్మల యొక్క ఫలితాలన్నింటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఆ సత్యం తెలిస్తే అనేక జన్మల సంచిత బ్రహ్మ హత్యాది సమస్త పాపములు నిస్సందేహముగా తొలగిపోవునని శ్రీరాముని వచనం. ఇది అత్యంత భ్రష్టుడు, అధిక పాపి, పరధనమునందు పరస్త్రీలయందు సదా ప్రవృత్తుడై ఉన్నవాడు, చోరుడు, బ్రహ్మజ్ఞుడు, మాతాపితృ హంతకుడు, యోగిజనులకు అహితము చేసిన వాడు, ఇట్టివే ఎన్ని పాపములను పూర్వము చేసిన వాడైనను మానవుడు ఇప్పుడు దృఢ నిశ్చయముతో వాటిని వదిలి భక్తితో శ్రీరామచంద్రుని పూజించి శ్రీరామ హృదయమును పఠించినచో అతడు యోగీశ్వరులకు దుర్లభమైన సమస్త దేవగణములచే పూజింపబడి పరమపదమును పొందును. ఎవడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటాడో ఆ సూర్యప్రకాశం లోపట సమస్త జగదంధకారం అంతా చీకట్లన్నీ తొలగిపోతాయో, అంతా స్పష్టంగా ఎప్పుడైతే కనిపించి స్వస్వరూప ఆ స్థితుడై ఉంటాడు, వానికి ఈ పాపాలన్నీ కొట్టుకుని పోతాయి అని చెప్పేసి ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించాడు. ఆ బోధించిన తర్వాత ఆమె ఏమంటుంది అనే విషయం మనం రేపు చెప్పుకుందాము. మీకు ఇంకొక 5 నిమిషాలు ముందే సమయం ఇవ్వవలసి ఉంటే గానీ ఈ సర్గ పూర్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరిగింది. మీ అనుభూతిని ప్రకటించండి. మరి ముందు పోయిన తర్వాత మీరు ఇంతగా ఏది దురవగాహమైనటువంటి దాంట్లో కొట్టుమిట్టాడవలసిన అవసరం ఉండదు. కథలో బడికి వెళ్ళిపోతాము. కథ అంతా మళ్ళీ యథావిధిగా జరుగుతుంది. ఆ కథా ప్రపంచం లోపట భక్తిపూర్వకమైనటువంటి మనస్సుతోటి మనము తరించేటువంటి అవకాశం ఏ ఉంటే వాటిని అందుకొని ముందుకు సాగుదాం. మాట్లాడండి మీరు. మనకుండే సమయం కొద్దిగా ఉంటుంది. మీరు మాట్లాడితే చాలా మందికి తెలిసిపోతుంది. హరి ఓం. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది గురుగారు. మాట్లాడు. ఇందాక మీరు చెప్పారు కదా గురుగారు, ప్రకృతిను పరమేశ్వరుడు గురించి. యాక్షన్ లో ఉంటే ప్రకృతి కదలకుండా ఉండేది పరమేశ్వరుడు అని. అలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు గురుగారు. జ్యోతి ఉంటుంది కదా, ఆ జ్యోతి పరమేశ్వరుడు అయితే అదే ప్రమిద పరమేశ్వరుడు అయితే దానిలో ఉండే జ్యోతి అమ్మవారు అన్నట్టు అలా కూడా ఊహించుకోవచ్చు అని చెప్పారు గురుగారు. అది కూడా ఇలాగే ఉంది కదా, చెప్పాలనిపించింది. సంతోషం. ఎందుకంటే ఇది ఈ ప్రకాశమానమై దీంట్లో అన్ని కనిపిస్తుంటాయి. అది నిశ్చలంగా ఉండి దీన్ని ప్రకాశింపజేయడానికే ఉంటుంది అనేది, లేకపోతే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు అని చెప్పారు. మహాత్ముల యొక్క వచనాలన్నీ కూడా
శాస్త్ర సమ్మతాలైనటువంటి కాబట్టి వాటన్నిటిని మనము నిర్ద్వంద్వంగా అంగీకరించి వారికి నమస్సులు తెలియజేయాలి. నమస్కారం గురువు గారు. నమస్తే ఈ చెప్పండి. మనము ఈ రామకథలోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఈ రోజు చెప్పినటువంటి తత్వ విమర్శ అంతా ఉంటుందా గురువు గారు, లేకపోతే మామూలు రామాయణం కథలాగా ఇదివరకు నేర్చుకున్న దానిలా ఉంటుందా? ఇది అది కొంచెం కలిసిమెలిసి వస్తాయి అన్నట్టు దీంట్లో. ఓహో, అదే అంటే కథ ఇప్పుడు కథ మీరు కథ- కథ అంతర్లీనంగా వస్తుంది. ఆ, కథ చెప్పండి. వెంబడి ఇది కూడా జోడింపబడి వస్తుంది. అదే ఇంతకు ఇప్పటి ముందు వరకు చెప్పుకున్నాం మనం. అవునవును, ఇది వరకులో మీరు అదే ఇంతకు ముందు చెప్పినట్టు అంతరార్థము పరమాత్మ, ఇది నేను అనే భావనలోకి వెళ్ళడము, శ్రీరాముడు బాధపడ్డాడు, సీతాదేవి విడిపోయిన తర్వాత సీతాదేవి బాధపడింది, ఈ రకంగా ఆలోచించకుండా మనము వేరే డైమెన్షన్స్ లో చూడాలా దీన్ని? ఇప్పుడు మనం కింది అంతస్తులో ఉన్నప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది ప్రపంచం. పై అంతస్తులకు వెళ్ళిన తర్వాత ఇంకో విధంగా కనిపిస్తుంది. ఇంకా దూరం కనిపిస్తాయి మనకు, చాలా దూరాలుగా ఉన్నవి కూడా కనిపిస్తాయి మనం పైకి వెళ్లే కొద్దీ. నేను అదే అయితే మనం పైకి వెళ్లే కొద్ది దూరాలు ఉన్నాయి కనిపిస్తాయి, కానీ వీటన్నిటికి మూలం కిందంతస్తే అని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ ఇది లేకపోతే అవి నిలబడవు. అవును గురువు గారు, ఇది ఆధ్యాత్మ రామాయణానికి బిగినింగ్ లో శివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు కదా, ఇది మా చిన్న స్టార్టింగ్ చిన్న పోయం గురువు గారు. ముదమున శంభుడు గిరితనయకుతా బోధించిన సకలార్థ సాధకము, ముదమున శంభుడు గిరితనయకు తా బోధించిన సకలార్థ సాధకము, సదయులు సనక సనందన మౌనులు వినుతి చేసి తరించిన చరితము, రామ కథామృతము భవహరము, జనన మరణ దుఃఖరహితము, శ్రీరామ కథామృతము భవహరము. చాలా చక్కగా ఈ విషయం అంతా సారభూతమైనటువంటి అంశాలన్నిటితో కలిపి చక్కని గీతము వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ రామాయణం వింటున్న కొద్దీ శ్రీరామనామమే జిహ్వకు స్థిరమయ్యున్నది, శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది, శ్రీరామనామమే ఘోరమైన పాతకములు గొట్టేనన్నది, మమ్ము చేరకుండా ఆపదలను చెండేనన్నది, శ్రీరామనామమే. సంతోషం తల్లి, మన సమయం కూడా పూర్తయిపోయింది. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురు గారు. జై శ్రీరామ్ తల్లి. గురువు గారు, ధన్యవాదాలు.